హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి చెక్కలైతే చేస్తున్నాను. దసరాకి హాలిడేస్లో పిల్లలకైతే ఇలాగా చేసి పెట్టండి. పండగకి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ కప్పుతో నేను 2 కప్పుల దాకా బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను కారం, కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. 1.5 స్పూను జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి చెక్కలు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం మిక్సీ పట్టేసుకుందాము. ఇది కచ్చాపచ్చగా మిక్సీ పట్టిన తర్వాత ఒక 5 రెమ్మల కరివేపాకు మిక్సీ వేసుకుందాము. కచ్చాపచ్చగా పట్టుకోవాలి. మనం కరివేపాకు కూడా పచ్చిమిర్చితో వేసామంటే మొత్తం మెత్తగా అయిపోతుంది అనేసి తర్వాత వేసాను నేను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకుందాము. ఇది కొంచెం కరిగిన తర్వాత వేడైన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాము కదా, ఇది ఒకసారి అయితే కలుపుకోవాలి. చేత్తో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేసి. సరిపోకపోతే ఇప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి ఇందులోకి వేసుకుందాము. మనం ఆయిల్ కొంచెం బటర్ వేడి చేసుకున్నాము కదా, ఇది ఇందులోకి వేసుకుందాము. వేసుకొని పెసరపప్పు నేను 1/4 కప్పు దాకా కడిగేసి నానబెట్టేసుకున్నానండి. ఒక అరగంట. సగ్గుబియ్యం కూడా 1/4 కప్పు దాకా వేసుకున్నాము. ఇవి కూడా నానబెట్టేసుకోవాలి. పెసరపప్పు, సగ్గుబియ్యం ఒక అరగంట దాకా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి వేసుకున్నాము. ఇదంతా బాగా కలిసిపోయేలాగా పచ్చిమిర్చి పేస్టు, ఇవి పెసరపప్పు, సగ్గుబియ్యం ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు ఇందులోకి వేసుకోవాలి. కాస్త వేడి చేసుకున్న నీళ్లు ఇందులోకి వేసుకోవాలి. అప్పుడే చెక్కలు బాగా కరకరలాడుతూ బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా మనం చపాతీ పిండిలాగా ఎలా కలుపుకుంటామో అలాగ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చిన్న సైజు బాల్స్ లాగా మనం ఎంత చెక్క కావాలో ఆ విధంగా చిన్న సైజు బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, అన్నీ ఇలాగే చేసి పక్కన పెట్టేసుకొని ఒక పూరి ప్లేస్ తీసుకున్నాము. ఒక కవర్ పెట్టేసి కవర్కి ఆయిల్ వేసుకొని ఇలాగా చెక్కలు అయితే చిన్నగా చేసుకున్నాము. పెద్దగా కాకుండా చిన్న సైజు చెక్కలు చేసుకుంటే బాగుంటాయి తినేటప్పుడు కూడా. ఈ విధంగా చేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలి. అప్పుడే మనకి చెక్కలు బాగా కరకరలాడుతూ బాగా వస్తాయి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా అటు ఇటు తిప్పుకుంటా బాగా వేయించుకోవాలి. లేదా సరిగా వేయించుకోలేదంటే చెక్కలు అక్కడక్కడ మెత్తగా ఉంటాయి. అటు ఇటు తిప్పుకుంటా బాగా వేయించుకుంటూ ఉండాలి కరకరలాడాలంటే. ఇలాగ చిన్న సైజు చెక్కలు బాగుంటాయండి. సగ్గుబియ్యం కానీ పెసరపప్పు ఇలా వేసుకున్నామంటే చెక్కలు టేస్ట్ కూడా బాగుంటాయి. తినేటప్పుడు తగులుతా పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇదిగోనండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము. మిగతావి కూడా ఇలాగే వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాము. చూసారు కదా, చెక్కలు అయితే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా దసరాకైతే ట్రై చేసి చూడండి. కరకరలాడుతా చెక్కలు అయితే బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.